ఈ డబ్బులు ఆ వర్ణ మొహాన కొట్టి దాని పీడ విరగడ చేసుకుంటాను. చిన్న దొంగతనంతో వర్ణ సమస్య తీరిపోతుంది. వర్ణ ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఐశ్వర్యతో నా పెళ్లికి ఇంకేమీ అడ్డు ఉండదు. దొంగతనం చేసి తీసుకున్న డబ్బుల్ని పెళ్ళైన తర్వాత రాజమార్గంలో వెళ్లి ఎంత కావలసి వస్తే అంత తీసుకోవచ్చు. ఈరోజు ఏ టెన్షన్ లేకుండా పడుకోవాలి, హాయిగా నిద్రపోవాలి. ఈ నిద్రేంటో, పట్టరాని ఆనందం వచ్చినా నిద్ర పట్టదు, తట్టుకోలేనంత బాధ వచ్చినా నిద్ర పట్టదు. అక్క, బావతో నీ పెళ్లి ఇలా జరగాలి అని నీకేమైనా డ్రీమ్ ఉందా? అలా ఇలా అని కాదు, ఎలా జరిగినా నా పెళ్లి జరిగినంత వైభవంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరికీ జరగకూడదు. మమతానురాగాల మేళవింపు మమతల కోవెల ఈ నెల 15వ తారీఖు నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7:30 ఐశ్వర్య, ఈరోజు మార్నింగ్ ఆఫీస్లో పనుందన్నావు. వెళ్తుందిలే బాబా, మన ఆఫీసే కదా. ఎవరి ఆఫీస్ అయినా పంక్చువాలిటీ ఉండాలి కదా. నాకు పంక్చువాలిటీ చెప్తున్నావా? నా టైమే వాల్యూ కానీ ఇంకొకళ్ళ టైంకి నేను వాల్యూ ఇవ్వను. ఎవరైనా సరే నా కోసం ఎదురు చూడాలి, చూస్తారు. ఈ ఐశ్వర్య తొందరగా వెళ్లిపోతే ఈ వర్ణ ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అక్క, పెళ్లి షాపింగ్ ఎక్కడ చేద్దాం? ధరణి, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చులే. మీకేముంది బాబా, మగవాళ్ళు అలా వెళ్ళి ఇలా అన్ని షాపింగ్ చేసి వస్తారు. మాకలా కాదు కదా. హలో, యా 1 minute వచ్చేస్తాను. ఇదిగో గిరిజ, నువ్వు అడిగిన 50 లక్షలు.
బావా ఒక్క 5 నిమిషాల క్రితం అయితే తీసుకునేదాన్ని, కానీ అనుకున్న టైంకి 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలే కదా. నాకు టైం అంటే టైమే, మాట అంటే మాటే. నీలాగా తడవకొక మాట మార్చను బావా. ప్లీజ్, నేనెవరిని బతిలాడను, బట్ నిన్ను రిక్వెస్ట్ గా అడుగుతున్నాను. ప్లీజ్ తీసుకొని వెళ్ళిపో గిరిజా. నో ఛాన్స్ బావా. ప్లీజ్ తీసుకో, నన్ను ఇబ్బంది పెట్టకు. చూడు, కళ్ళ ముందు ఇంత డబ్బు కాదనుకో, తీసుకో. ఏంటి? ఏం జరుగుతుంది? ఇంత డబ్బు ఎక్కడిది? అసలు ఈ డబ్బు ఈ గిరిజాకి ఎందుకు ఇస్తున్నావు? చెప్పు. ఏంటి? ఏం మాట్లాడో? ఆ డబ్బులు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉండి మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో పెట్టమని నన్ను బతిమాలుతున్నాడు బావా. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమా? నీకు ఇన్కమ్ లేదని మా డాడీ చెప్పారే. ఆ, 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 అంటే పాతవి రావాల్సిన డబ్బులు వచ్చాయిలే. వస్తే మాత్రం నీ దగ్గర చిల్లి గవ్వ కూడా లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎలా నీ మీద రైడ్ చేస్తారు? అంటే ఇంతకు ముందు ట్యాక్స్ డబ్బులు కట్టలేదు, నా దగ్గర డబ్బులుంటే లాక్కుని వెళ్ళిపోతారని గిరిజకిచ్చి దాజమని చెప్తున్నాను. అసలు గిరిజకి ఎవరూ లేరని చెప్పావు, మళ్ళీ కొత్తగా ఈ బాబాయ్ ఎవరు? బాబాయ్ అంటే ఇంతకు ముందు మా ఇంటి పక్కన ఉండేవాళ్లే. సరే, మీరేమన్నా చేసుకోండి. నేను ఫైల్ మర్చిపోయాను, అందుకోసమే వచ్చాను. బావా చూడు, నేను ఇవాల్టి నుంచి నిన్ను ఎంత టార్చర్ చేస్తాను. నీ కళ్ళతో నువ్వే చూస్తావు. గిరిజమ్మ, నువ్వు తొందరగా రామ్మా. గిరిజమ్మ, 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 నువ్వు తొందరగా రామ్మా. గిరిజమ్మ, నువ్వు తొందరగా రామ్మా. గిరిజమ్మ. లౌక్య, అయ్యో గిరిజమ్మ, ఒళ్ళు కాలిపోతుందేంటి? గిరిజమ్మ, తొందరగా రామ్మా. లౌకి ఏం చేస్తుంది? ఈరోజు బయటికి రాలేదే? అత్తయ్య, లౌక్యకి ఫీవర్ అనుకుంటా. ఫీవరా? ఒళ్ళు సలసలా కాలిపోతుందిరా. ఎప్పటి నుంచి ఉంది జ్వరం? తెలీదు అత్తయ్య. ఏంటో ఈ టైంలో పడుకుందని లేపడానికి వచ్చాను. చూస్తే ఫుల్ ఫీవర్ ఉంది. ఒక్క నిమిషం. ఏమండి,
లౌకికి ఏమైంది? లౌకికి ఫీవర్ వచ్చిందమ్మా. గిరిజ మీద బెంగ పెట్టుకుని లౌకికి ఫీవర్ వచ్చినట్టుంది. పెద్దమ్మా మీరు లేవండి, నేను తడిగుడ్డు పెట్టి తుడుస్తాను. ఏవండి మీరు థర్మామీటర్ తీసుకురండి. వర్ణ ఆగు. ఏవండి ఏమైంది? నీకు ఏ అర్హత ఉందని లౌక్య దగ్గరికి వెళ్తున్నావు? నేను అమ్మనండి, నాకు అర్హత ఎందుకు? అమ్మవా? కూతుర్ని గాలి కొదిలేసి మొగుడికి చెప్పా పెట్టకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగొస్తూ లౌకిని నిర్లక్ష్యం చేసి తనకొచ్చిన జ్వరానికి కారణం నువ్వే కదా. నీలా ఏ తల్లి కూడా చేయదు. రే, జ్వరానికి వర్ణకి సంబంధం లేదు. తను లౌక్యని చూసుకుంటుందిలే, నువ్వు తన్నేమీ అనుకో. అత్తయ్య, తను లౌక్య దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఏవండి మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇంత చూసిన తర్వాత నువ్వు ఏం చెప్పినా కూడా నేను అర్థం చేసుకోను. రే కళ్యాణ్, తల్లి ప్రేమకి దూరం అయ్యేరా. లౌకికి జ్వరం వచ్చింది, తను దగ్గరికి తీసుకుంటే తగ్గిపోతుంది. లౌక్యకి జ్వరం తల్లి ప్రేమ దూరమై కాదు, గిరిజ ప్రేమ దూరమై. అవును, నీకంటే గిరిజే లౌక్యని ఎంతో ప్రేమగా చూసుకునేది. ఇందాక కూడా జ్వరంలో లౌక్య కలవరించింది నిన్ను కాదు, గిరిజనే. అమ్మ లౌక్య, ఎలా ఉందిరా? నాకేం కాలేదు. లౌక్య నీరసంగా ఉందా? కొబ్బరి నీళ్ళు తాగుతావా? ఈ ప్రేమ, ఈ జాగ్రత్త ఇప్పుడు కాదు. తనకి జ్వరం రాకముందు, నీ మీద బెంగ పెట్టుకోకముందుండాలి. ఇప్పుడు నేనేదో 4 మాటలు అనగానే మా ముందు నటించడానికి ప్రేమ కురిపించాల్సిన అవసరం లేదు. అమ్మనేమనద్దు. చూడు చూడు, నీ ప్రేమకి దూరమైనా చిన్న పిల్ల నిన్ను ఏమి అనొద్దు అని ఎంత బాగా ఆలోచిస్తుందో. కనీసం లౌక్య ఆలోచనలో కొంచెమైనా నీకుంటే తనకి ఫీవర్ వచ్చుండేదే కాదు. ఏవండి నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. పాపం మమ్మీ అక్కడ గిరిజమ్మ కోసం బాధపడి ఇక్కడ ఇంట్లో మా కోసం బాధపడుతుంది. డాడీకేమో విషయం తెలీదు, నేనేమో చెప్పలేను. చేసిందంతా చేసేసి చివర్లో క్షమించు అనంటే సరిపోతుందా? అయినా నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నువ్వెళ్ళి నీ పనులు చూసుకో, అవే కదా నీకు ముఖ్యం. లే. పేషెంట్ ని మీరు చాలా బాగా చూసుకుంటున్నారండి. అది నా బాధ్యత సిస్టర్. ఇంతకీ మీరు పేషెంట్ కి ఏమవుతారు?
ఎవరూ లేని ఈ అనాథకి అన్నయ్యని చేసింది మా గిరిజమ్మ. నేను తనకు తోడబుట్టుకుపోవచ్చు గాని జీవితాంతం తనకు తోడుగా అన్నగా ఉంటున్నాను. మీరు చెప్పిన దాని ప్రకారం మీకు రక్త సంబంధం లేకపోయినా మీరామెకు గొప్పగా సేవలు చేస్తున్నారు. నాదే ఉందమ్మా, మా గిరిజమ్మ చేసిన సేవల ముందు నేను చేసిన సేవలు చాలా తక్కువ. అంత మంచి వాళ్ళకేంటో ఇలాంటి దుస్థితి. మంచోళ్ళనే ఆ దేవుడు హింసించగలిగేది. ఎందుకంటే మంచోళ్ళని హింసించినా తిరిగి దేవుని ఆదరిస్తారు గాని ఎదిరించరు. అదే చెడ్డోళ్ళని హింసిస్తే దేవుడు ఎక్కడ వాళ్ళు ఎదిరించి తిరగబడతారని, తన ఉనికి పోతుందేమో అని వాళ్ళు చేస్తున్న పాపాలని చూస్తూ ఉంటాడు. లేదండి, మంచి వాళ్లకు ఆ దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టినా చివరికి మంచి వాళ్ళనే గెలిపిస్తాడు. అవునమ్మా, ఆ నమ్మకంతోనే గిరిజమ్మ త్వరగా కోలుకోవాలని ప్రతి క్షణం ఆ దేవుని కోరుకుంటున్నాను. మీ కోరిక ఆ దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడండి. ఇప్పుడు వర్ణమ్మ రూపంలో మా గిరిజమ్మని ఆదుకుంటున్నది ఆ దేవుడే. వర్ణమ్మ కూడా గిరిజమ్మ త్వరగా కోలుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. మా అందరూ పూజలు ఫలించి గిరిజమ్మ త్వరగా కోలుకుంటే మాకదే చాలు. ఆ దేవుడు ఈవిడికి మంచే చేస్తారు, తప్పకుండా ఆదుకుంటాడు. తనకంతా మంచే జరుగుతుంది. భగవంతుడా, ఏరా కళ్యాణ్, జ్వరం ఏమైనా తగ్గిందా? లేదత్తయ్య, ఇంకొంచెం పెరిగింది. ఏమండి ఏమండి, నేను తప్పు చేశానంటున్నాను, నన్ను క్షమించండి. పాపని దగ్గరికి తీసుకొనివ్వండి. అవునరా, తన తప్పు తను తెలుసుకుంది కదరా. ఇక మీదట మళ్ళీ అలా చెయ్యదులే. మనిద్దరం మొండి పట్టుదలకి పోయి పాపను పట్టించుకోకుండా అలా ఉంటే తల్లిగా నా మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒరే, నీకేరా తన అంతలా చెప్తోంది. సరే, లౌక్య, లౌక్య, అమ్మా, బాగా చలేస్తుందమ్మా. తగ్గిపోతుందిరా, తగ్గిపోతుంది. ఏమండి, మన డాక్టర్కి ఫోన్ చేసి రమ్మనండి. డాక్టర్ గారు, మా పాపకి జ్వరంగా ఉంది. మీరు కొంచెం అర్జెంటుగా మా ఇంటికి వస్తారా? నేను డ్రైవర్ని పంపిస్తాను. అలాగే, తొందరగా రండి. ఏం కాదు నాన్న, తగ్గిపోతుంది. మీరేం కంగారు పడకండి. ఇంజెక్షన్ చేశాను, టెంపరేచర్ కంట్రోల్లోకి వస్తుంది. రేపటికల్లా తగ్గిపోతుందా? అంటే వైరల్ ఫీవర్ సిమ్టమ్స్ లేవు, మామూలు ఫీవరే అనుకుంటా. చూద్దాం, రేపటి వరకు తగ్గకపోతే టెస్టులు చేద్దాం. థ్యాంక్ యూ డాక్టర్. మధ్యలో టెంపరేచర్ చెక్ చేస్తూ ఉండండి. అలాగే ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. అలాగే డాక్టర్.